ఇన్ఫ్యాక్టు మిత్ర బృందానికి శుభ సాయంత్ర నమస్సులు. ఈరోజు సెషన్లో మనకు గంగుల శేఖర్ సార్ గారు కథల గురించి చాలా విశదీకరించి చెప్పారు. కథల వల్ల ఉపయోగాల గురించి చెప్పారు. కథలు వినడం, చదవడం వలన జ్ఞానం, తెలివి, ఊహాత్మకత పెరుగుతుందని చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా తాతమ్మ, నానమ్మలు చిన్నపిల్లలకు కథలు చెప్పి వారిని ఆకర్షించుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. మనము కథ చెప్పేటప్పుడు శ్రోతలు మనల్ని ఆకర్షితులయ్యే విధంగా ఆ కథ అటువంటి కథను శ్రోతలు మనల్ని ఆకర్షితులయ్యే అటువంటి కథలను ఎంచుకొని చెప్పడం చాలా మంచిదని చెప్పారు. మనము కథ స్పష్టంగా, సంక్షిప్తంగా, మనసుకు హత్తుకునే విధంగా ఉన్నటువంటి కథలను ఎంచుకోవాలని చెప్పారు. మీరు చెప్పిన కథలు విభిన్నమైన కథలు, ప్రతి మనసుకు, ప్రతి ఆలోచనకు, ఆనందానికి, సంతోషానికి, బాధకు సంబంధించిన ప్రతి కథ, హాస్య కథలు ఒక్కొక్క కథ చిన్నగా వివరించి చెప్పారు. మనము కథలు చెప్పేటప్పుడు అడవులను, పక్షులను, జంతువులను వాడుకొని చెప్పాలి అనే విధంగా చెప్పారు. నీతి కథలు చెప్పారు, మర్యాద రామన్న కథలు, హాస్య కథలు, నీతికి సంబంధించినవి, మర్యాద రామన్న హరికథలు, హాస్య కథలు, దేశభక్తికి సంబంధించిన కథలు చెప్పారు. ఇప్పుడు మనకు సమయానికి తగ్గట్టు చిన్న కథ, పెద్ద కథ, మన ఇచ్చిన సమయాన్ని బట్టి కథను ఎంచుకొని చెప్పాలి. మనం ఏ సెషన్ చెప్తున్నామో ఆ సెషన్కు ఆ కథ ఆకట్టుకునే విధంగా అటువంటి కథను ఎంచుకొని చెప్పాలి. మనకు సమయస్ఫూర్తి కథలు తీసుకున్నట్టయితే అందులో ఒకటి ఉదాహరణ, అది రియల్గా జరిగిన కథ. అక్కడ ఒక వరండాలో చిన్న పాపను పండబెట్టి అందరూ లోపల ఉన్నారు. అక్కడ వాళ్ళ అక్కయ్య సుమారుగా 10-12 ఏళ్ల పాప అక్కడ పక్కన కూర్చొని ఉంది. అనుకోకుండా ఆ చిన్న పాప దగ్గరికి కోతులు వచ్చి చుట్టుముట్టాయి. అప్పుడు ఆ పాపకు ఏం చేయాలో తోయక వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఇంట్లో వాళ్ళు వచ్చే పరిస్థితి లేరు, ఎవరు అందరు వాళ్ళు ఏదో హడావుడిలో లొల్లిలో ఉన్నారు, ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఆ పాప సమయస్ఫూర్తితో అలెక్సా సౌండ్ బాక్స్ ఉంటే అలెక్సా సౌండ్ను పెంచి, అలెక్సా ప్లీజ్ బౌబౌ అన్నది. అప్పుడు అలెక్సా సౌండ్కు బౌబౌ సౌండ్ వచ్చినప్పుడు అక్కడ ఆ కోతులన్నీ పారిపోయినాయి. అప్పుడు ఆ చిన్న పాప ప్రాణం రక్షింపబడింది. ఆ పాప పెద్ద పాప ధైర్యానికి మెచ్చుకొని అప్పుడు ఒక సాహస బాలికల కింద ఆమెకు బహుమతి కూడా అందించడం జరిగింది. అలా మనం కథలు ఎంచుకొని మంచి నలుగురికి సంబంధించిన కథలు, అందరికి అక్కడొచ్చే విధంగా కథలు మనము చెప్పుకోవడం మంచిది. సమయానికి సందర్భంగా కథలని తెలియజేశారు. ధన్యవాదములు శేఖర్ సార్ గారు.